ఆదికాండం మొదటి అధ్యాయం 4వ వచనంలో దేవుడు వెలుగును సృష్టిస్తే మరి అంతకు ముందు ఉన్న సృష్టిని వెలుగు లేకుండా ఎలా చేశాడు? అందరికీ బైబిల్ డౌట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. దేవుడు 4వ వచనంలో వెలుగును తయారు చేస్తే అంతకు ముందు జరిగినటువంటి ఆ క్రియేషన్ ఏంటి? వెలుగు లేకుండా దేవుడు ఎలా సృష్టించాడు? ఈ ప్రశ్న దేవుణ్ణి కాదు, బైబిల్ చదివే విధానాన్ని ప్రశ్నిస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఆదికాండం మొదటి అధ్యాయం టైం లైన్ ని అర్థం చేసుకోకపోవడమే అసలు సమస్య. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఎలా మొదలవుతుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను. అంటే మొదటి వచనంలో దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు అంటే ఏంటి అంటే, దీన్ని అలా చదువుతున్నారు కానీ భూమి అంటే భూమిలో ఉన్న సమస్తాన్ని చేసేసాడు, ఆకాశాన్ని సృష్టించాడంటే ఆకాశంలో ఉన్నవన్నీ పూర్తి అయిపోయినాయి చేసేసాడు అని అర్థం. అంటే సమస్తాన్ని నిర్మించాడు అని అర్థం. ఇది డే 1 కాదు, ఒక హెడ్డింగ్ కు ఒక స్టేట్మెంట్. దేవుడు సృష్టిని మొదలు పెట్టాడని చెప్తుంది, కానీ ఎప్పుడు మొదలు పెట్టాడు, ఎలా మొదలు పెట్టాడని చెప్పదు. ఇప్పుడు 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే భూమి శూన్యంగా ఉంది, చీకటి ఉంది, దేవుడి ఆత్మ కదులుతూ ఉంది. ఇక్కడ క్లియర్ గా వినండి, వెలుగు లేదు కానీ దేవుడు పనిచేస్తున్నాడు. అంటే దేవుడికి పని చేయడానికి వెలుగు అవసరం లేదు. పాయింట్ నెంబర్ 2, వెలుగు అంటే సూర్యుడు మాత్రమే కాదు. ఇదే పెద్ద మిస్టేక్. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పరుగుగా వెలుగు కలిగిను అని రాపించి ఉంటుంది. అంటే దేవుడు చెప్పాడు, వెలుగు పుట్టుకొచ్చింది. వెలుగు పుట్టడానికి దేవుడు మాటే ఆధారం. మరి సూర్యుడు ఎప్పుడు వచ్చాడు? 4వ రోజు వచ్చాడు. అంటే క్లియర్గా ఫ్యాక్ట్గా చెప్పాలంటే వెలుగు సూర్యుడు కాదు. బైబిల్లో చూస్తే ఇంకొక ఆధారం మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 21:23లో పరలోకంలో సూర్యుడు అవసరం లేదు, దేవుడు మహిమే వెలుగు. అంటే ఏంటి? అది కేవలం ఫిజికల్ లైట్ మాత్రమే కాదు, అది ఆర్డర్, రివిలేషన్, లైఫ్. పాయింట్ నెంబర్ 3, దేవుడు చీకటిలో కూడా సృష్టించగలడు. మనం వెలుగు లేకుండా పని చేయలేం, కానీ దేవుడు లిమిటేషన్ ఉన్నవాడు కాదు. దేవుడు మనలాంటి వాడు కాదు, ఆయనకి ఏ పరిమితి లేదు. మీరు చూసుకున్నట్లయితే కీర్తనలో 139వ కీర్తన 12వ వచనంలో ఇలా ఉంటుంది, నీకు చీకటి కూడా చీకటి కాదు అని. అంటే మన కంటికి కమ్ముతున్నటువంటి చీకటి పొర అనేది దేవుడి కంటికి చీకటి కాదు. అంటే దేవుడికి చీకటి అడ్డం కాదు, వెలుగు ఆయన టూల్ కాదు. అంటే వెలుగు ఆయన పనిముట్టు కాదు. మనకి ఏదైనా చీకటిలో వెళ్తుంటే ఒక టార్చ్ లైట్ కావాలి కదా, ఆయనకి అలా టార్చ్ లైట్ అవసరం లేదు. ఆయన వెలుగును సృష్టించిన ఆయన ద్వారానే వెలుగు వచ్చింది. ఇక్కడ మనం గమనించాలి, వెలుగు సృష్టి కోసం కాదు, వెలుగు మన కోసం. పాయింట్ నెంబర్ 4, 4వ వచనంలో వెలుగు ఎందుకు వచ్చింది? ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఇది క్రియేషన్ కాదు, సపరేషన్. ఆర్డర్ మొదలైంది, టైం మొదలైంది, మనిషి జీవించడానికి కావలసిన స్ట్రక్చర్ మొదలైంది. దేవుడు ముందు సృష్టిస్తాడు, తర్వాత సెట్ చేస్తాడు, తర్వాత ఉపయోగపడేలా చేస్తాడు. ఇదే దేవుని పద్ధతి. మొదటగా దేవుడు వెలుగు లేకుండా సృష్టించలేదు, అలా అనుకోవడం మన తప్పు. రెండవది, వెలుగు అంటే సూర్యుడు అనుకోవడం రెండో తప్పు. మూడవది, బైబిల్ టైం లైన్ ని మన టైం లైన్ తో కొలవడం తప్పు. అసలైన అర్థం ఇది. దేవుడు ముందు సృష్టిస్తాడు, 4వ వచనంలో అదే జరిగింది. ఆ సృష్టి మనకు ఉపయోగపడడానికి, దేవుడికి దారి చూపించడానికి కాదు. దేవుడే వెలుగు, ఆ మహిమే వెలుగు. ఆయన ఉంటే అక్కడంతా వెలుగు. ఈ డౌట్ బైబిల్లో లేదు, మన అర్థంలో ఉంది. ఇంకా మరిన్ని ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి కామెంట్ సెక్షన్ లో బైబిల్ డౌట్ తెలుగు అని మీ ప్రశ్నని స్పష్టంగా రాయండి, దానికి జవాబు చెప్పబడితే వీడియో రూపంలో. వెళ్లే ముందు మీ ప్రియమైన వారితో ఇది నిజమనిపిస్తే, ఇది మీకు అర్థమైతే దీన్ని పంచుకోండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ పాస్టర్ కృపాల్.